ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము నా పుట్టినరోజు. మీ అందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో నా గురించి జ్ఞాపకం చేసుకోండి. మరి మీలో ఎవరైతే మీ కష్టార్జితమును, మీ కానుకను మరి దేవునికి చెల్లించాలనుకుంటున్నారో మీరు ఇవ్వచ్చు. ఈ నెలలో అనేకమైన దేవుని యొక్క కార్యకలాపాల్లో వాటిని నమ్మకంగా వినియోగిస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, ఈ నూతన నెలలో మొట్టమొదటి దినాన ఆనందకరమైన దేశములో మీరు నివసిస్తారని. ఈ నూతన నెలలో మొట్టమొదటి దినాన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఈ గడిచిన 7 నెలలు కూడా నీ జీవితం ఎలాగ గడిచిందో సమస్తము దేవునికి తెలుసు. అయితే ఈ నూతనమైన వాగ్దానాన్ని ప్రభువు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆనందకరమైన పరిస్థితులు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. నూతనమైన కార్యాలు జరగబోతూ ఉన్నాయి. సంతోషకరమైన దినాలుగా ఈ నెలంతా కూడా నీ జీవితం ఉంటుందనేది దేవుడిస్తున్న వాగ్దానం. హల్లెలూయా. మరి అందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందంటే ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ తమ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటారో వారి జీవితంలో ఈ వాగ్దానము ఈ నెలలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆమెన్. దేవుని చిత్తానుసారంగా నీవు జీవించకుండా ఉండాలని అపవాది అనేక రకాలుగా నిన్ను శోధిస్తాడు. కనుక మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆయన అంటున్నారు చూడండి, అన్యజనులందరూ కూడా మిమ్మల్ని ధన్యులు అంటారంట. హల్లెలూయా. ఈరోజు ఏ ప్రజలైతే నిన్ను విమర్శిస్తూ ఉన్నారో, ఏ జనులైతే నీ మీద నిందలు వేస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తూ ఉన్నారో, దేవుడు నీకు ఇవ్వబోయే దీవెన, దేవుడు నిన్ను ఆశీర్వదించబోయే విధానాన్ని బట్టి వారే, అన్యజనులు అనేవారే అందరూ కూడా నిన్ను, నీ కుటుంబాన్ని ధన్యులు అంటారంట. నీవు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు అంటారంట. అనేక మంది ముందు దేవుడు నిన్ను ఘనపరుస్తానని ఈ ఉదయకాల సమయంలో గొప్ప వాగ్దానాన్ని దేవుడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మొట్టమొదటగా ప్రార్థన చేయండి. ఈ నెలంతా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఈ ఆగస్టు నెలంతా కూడా మేము ఆశీర్వాదంగా ఉండాలి ప్రభువా. మేము అనేక మందికి అప్పిచ్చువారిగా ఉండాలి ప్రభువా. మా గిన్నె నుండి పొర్లుచున్నదనేంత దీవెన మాకు కావాలి ప్రభువా అని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించండి. ప్రియులారా, ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి గోచాడతారో, నిజముగా మొరపెడతారో వారి మొర దేవుడు తప్పకుండా ఆలకిస్తారండి. ఆమెన్. దేవుడు అంటారు కదా, నాకు నిజముగా మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉన్నాను అన్నాడు ఆయన. మరి ఈరోజు నువ్వు ఏ రీతిగా మొరపెడుతున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకుని ఈ వాగ్దానం ఎట్టిపెట్టి ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా, ఆయన అంటున్నాడు, ఆనందకరమైన దేశంలో నువ్వు ఉంటావు కాబట్టి అన్యజనులందరూ నిన్ను ధన్యులు అంటారు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు ఈ మాట. ఇది మనుషులు ఇస్తున్న మాట కాదు, ఇది మనుషులు ఇస్తున్న ప్రామిస్ కాదు, ఇది దేవుడిస్తున్న వాగ్దానం నీ పట్ల. ఈ దీవెన, ఈ ఆశీర్వాదము ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీ మీదకి రాబోతూ ఉంది. అత్యధికంగా నువ్వు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.